ఇక ఇంకా గట్టిగా పట్టుకో ఏడాది మరి ఊసిపోతుంది గట్టిగా పట్టుకోవచ్చు ఒక మనవరాలు పుట్టినాక నా అల్లుడు నా బిడ్డ తుడుగు కొట్టి పల్లాకి ఎక్కిరు పల్లాకంటే పల్లాగా మస్కట్ వేయరు వాళ్ళు అంటే పైసలు పట్టాను మీలోకి మీరా చచ్చిపోయారు మనవరాలు ఉన్నది నేను ఒలింటికి పోయి ఆ కిల్లు ఉడిసి అలకలు అల్లి ముగ్గులు పెట్టి రావంగా ఇంతంత అన్నం పట్టుకొని ఇంతంత చల్లను ఇంత పెరుగు పట్టుకొని రాగానే అవి గుంజుకుంటది నన్ను అంగ పెడుతుంది అంగ పెట్టి నా గుడి ఉంది కానీ ఒకటే గుద్దుడు గుద్దిన కాడే గుద్దుడు గుద్దిన కాడే తాడు చెవుడు పాడగానే ఆయన తాడు చేయింది కాబట్టి ఒకటి గుద్దుడు గుస్తే నేను ఎంతగానో వెళ్ళది వెళ్ళాలి కాబట్టి నన్ను పరచుదాన్ని అయ్యి నా మనవరాలు ముసల్లాన్ని అయ్యి ఆ పగంతా నేను తీసుకుంటా అవి గట్టయితే నేను చాడ చెప్తా లేకపోతే పోతాను 70 ఏళ్ళ ముసలమ్మ పోయి 12 ఏళ్ళ ఎవరు సీరు కావాలట 12 ఏళ్ళ ఎవరు సీరు పోయి 70 అటువంటి 70 ఏళ్ళ ముసలమ్మ కావాల అట్లయితేనే మరి రాత్రి పాట వాడిన బాలజాడ చెప్తుందట ముంత పర్వాలేదు అన్నాడు వల్ల అటువంటి మధ్యన సంగయ్యా సంచి అటువంటి నాన్న బండారు సంచిలో బా అటువంటి నాన్న గోరుడు బండారు పట్టాడు పల 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 పట్టమంట కొనగోట మంత్రం చదివిండు అంతమ్మ మీద గుప్పిండు బతిరన్న అటువంటి నాయన పరుసు పిల్లని 70 ఏళ్ళ ముసలమ్మ చేసిండు 70 ఏళ్ళ ముసలమ్మని 12 ఏళ్ళ మంది నేను చూస్తుంటే ఎంతో అందంగా ఉన్నావు నన్ను పెళ్లి చేసుకుంటావా అంతమ్మా నువ్వు ముసల్లాది నేను ముసల్లానా ఓ నీ కష్ట సుఖం చూసుకో ముసల్లానా పడుతుందానా అంతమ్మా నీ మనాల దగ్గర పోయి తొందరగా రా మరి నేను ఇన్నే ఉంటా నువ్వు ఇన్న తొందరగా అటు పోయి ఇటు వస్తా మరి ఈ అంతమ్మ మాత్రం కళ్ళ చూసి మరవరాలు మాత్రం అన్నం తింటారు నన్ను కొడతారు తిడతారు మాత్రం ఇలా కొడతారు ఇప్పుడే పోయి దడసంగా చూస్తానే అని ఊరెనక దున్నిచ్చి
ఉంటుంది ఇద్దరు పడతారు వాళ్ళు అయ్యో మనమని బేటీ వచ్చరా మనమని బేటీ గిరగిర మనని బేటీ రానే వచ్చింది మనవరాల దగ్గరికి వచ్చింది మనవరాలు ముసలి మనవరాలు అయింది మనవరాలు పట్టింది అంగ పెట్టింది నిన్న మొన్న నీది ఇయ్యాల నాది మాపడి నీది పొద్దుడి నాది ఆ అన్నం అంటే ఈ అన్నం తీసుకొచ్చింది అన్నం తీసుకొచ్చాక మరవరాలు మనవడు ఉరికొచ్చి అన్నం తినడానికి ఉరికొస్తారు అయ్యో లింగా రాజాలందరూ దొంగనా సాగుతు వల్ల భద్రల్లా ముసలమ్మ మనవరాలు దొరికించుకుని ఎడలేని దెబ్బలు కొడతాంది అబ్బా ముసలు చిన్నదాన్ని కోరేది బండారు బట్టి ఆ మందరించి ఒక ఆనగట్టి ఒక ముసల మీద గుప్పిండు అప్పుడు జానుడు ఉన్నాడట కూని మూరుడు చేసిండు